హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు పాలాకుతో కర్రీ అయితే చేస్తున్నా. చాలా బాగుంటుంది, అట్లాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. 2 టమాటాలను అయితే సన్నగా కట్ చేసుకుంటున్నానండి. అట్లాగే పాలాకును కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అట్లే వేస్తే ఆకులు ఆకులుగా అట్లే ఉంటుంది, సరిగ్గా వాడదు ఆకు. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వాడుతుందండి. అందువల్ల ఇట్లయితే కట్ చేసుకుంటున్నాను. మార్నింగ్ క్యారీలకు చేయాలంటే మాత్రం తొందరగా అయిపోతుంది, హడావిడి పని లేకుండా. 4 వెల్లుల్లిపాయ రబ్బలు కూడా ఒలుచుకుంటున్నాను. ఆ వెల్లుల్లిపాయ రబ్బలకి ఇట్లా తోలు అయితే తీసుకోవాలండి. తోలు తీసుకుంటే బాగుంటుంది. మా వారు పాలాకు మాత్రం ఎక్కువగా తెస్తూ ఉంటారు. అట్లా తెచ్చినప్పుడు నేనైతే పప్పులో వేయడానికి అంత ఇష్టపడినండి. ఇట్లా విడిగా కర్రీ చేసుకుంటేనే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకుని ఎండుమిరపకాయ అయితే 2 గిన్నెలు అయితే వేసుకోండి. ఎండుమిరపకాయ కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, అవైతే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే ఏం అవసరం లేదండి. వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా అయితే వేసుకుంటున్నా. టమాటా కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి బాగా. ఆకుకూరలు మాత్రం మా ఇంట్లో బాగా తింటామండి అందరము. పిల్లలకు కూడా అట్లాగే అలవాటు చేస్తున్నాము. వాళ్ళకే కొంచెం దిగట్లా కష్టంగా ఉంటుంది. ఆకునైతే కట్ చేసుకున్నాను కదా, ఇంకా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇంకా ఆకును కూడా వేసేసిన తర్వాత అట్లాగే తిప్పుతూనే ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. నేనైతే కన్సీవ్గా ఉన్నప్పుడైతే ఇట్లా ఎక్కువగా చేసుకుని తినేదాన్ని. అప్పుడంటే ఏం తినాలనిపించేది కాదు. పప్పులు అట్లా వేసుకుంటే ఇట్లా సపరేట్గా చేసుకుంటే బాగా తినాలనిపించేది నోటికి. అందువల్ల ఇట్లయితే చేసుకుని తిని తిని బాగా అలవాటు అయిపోయింది నాకు. ఒక 10 నిమిషాలు మూత పెట్టి అయితే ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడైతే 50% అయితే ఉడికింది. ఇంకా చూడండి ఆకులు ఎట్లా కనిపిస్తున్నాయో, ఎంత సన్నగా కోసినా కూడా ఇంకా బాగా మగ్గిపోవాలి. పాలకూరలో మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి. నాకెందుకో ఎప్పుడు ఇట్లాగే నచ్చిద్ది, అందువల్ల ఎక్కువగా ఇట్లాగే ట్రై చేస్తూ ఉంటాను. నేనైతే కూరలో కారం అయితే వేయలేదు. స్టార్టింగ్లోనే ఆవాలతో పాటు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. కారం అయితే అవసరం లేదండి ఎండుమిరపకాయలు వేస్తే. లేదు ఎండుమిరపకాయలు వేయకపోతే కారం అయితే వేసుకోండి, మీ ఇష్టం అది. నా స్టైల్లో పాలాకు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.